జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై కేసు నమోదైంది. సునీతతో పాటు ఆమె కుమార్తె అక్షరపై కూడా కేసు నమోదు చేశారు. నమాజ్ కు వెళ్తున్న వారిని ఓటు కోసం ప్రభావితం చేస్తున్నారని ఫిర్యాదు నేపథ్యంలో మాగంటి సునీత, మాగంటి అక్షర సహా పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, హాట్ గా కొనసాగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, మాగంటి అక్షర మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో శుక్రవారం రోజున యూసుఫ్గూడ వెంకటగిరిలో నమాజ్ చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఓటు అభ్యర్థించడం, వారిని ఓటు అడగడం మీద మాత్రము కేసు నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరి మీద కూడా కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మాగంటి సునీత మీద A1, మాగంటి అక్షర A2గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. వారితో పాటు మరికొంతమంది, దాంతోపాటు కార్పొరేటర్ల మీద కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ముఖ్యంగా ఏదైతే ఇటు ఎన్నికల ప్రచారం నిబంధనల ప్రకారం ఏదైతే విద్యా సంస్థలు కానివ్వండి, దాంతోపాటు ప్రార్థనా మందిరాలు, ఆలయాల దగ్గర ఎలాంటి ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదు. బట్ ఆ నిబంధనలు విరుద్ధంగా ఏదైతే మాగంటి సునీత గత శుక్రవారం రోజు జరిగినటువంటి